ముంబైలోని పైథోనీ ప్రాంతంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన ఘటన ఇప్పుడు పెను సంచలనంగా మారింది. ఏప్రిల్ 25 రాత్రి బంధువులతో కలిసి మటన్ బిర్యానీ తిని ఆపై తెల్లవారుజామున పుచ్చకాయ ముక్కలు ఆరగించిన అబ్దుల్లా డొకాడియా కుటుంబం కొన్ని గంటల్లోనే వేటజీవులుగా మారడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. మొదట అందరూ పుచ్చకాయ తిన్నందువల్లే ఫుడ్ పాయిజన్ అయిందని భావించిన తాజాగా వెలుగులోనికి వచ్చిన ఫారెన్సిక్ రిపోర్టులు ఈ కేసును ఊహించని మలుపు తిప్పాయి. పుచ్చకాయలో ఎలాంటి కల్తీ లేదని శాస్త్రీయంగా తేలడమే కాకుండా మృతుల శరీరంలో మార్ఫిన్ అనే శక్తివంతమైన పెయిన్ కిల్లర్ ఉన్నట్లు గుర్తించడం అధికారులను విస్మయానికి గురిచేస్తోంది. మృతుల బ్రెయిన్, గుండె, పేగులు వింతగా ఆకుపచ్చ రంగులోనికి మారిపోవడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది సాధారణ ఫుడ్ పాయిజనింగ్ కాదని, ఏదో ప్రమాదకరమైన విష ప్రయోగం జరిగి ఉండొచ్చని వైద్యులు అనుమానిస్తున్నారు. అబ్దుల్లా శరీరంలోని డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరకని మార్ఫిన్ ఎలా చేరింది? అది పొరపాటును తీసుకున్నారా, లేక ఎవరైనా పథకం ప్రకారం ఇచ్చారా అనే ప్రశ్నలు ఇప్పుడు మిస్టరీగా మారాయి. బిర్యానీ, పుచ్చకాయల వెనక దాగున్న ఆ గ్రీన్ డెత్ మిస్టరీని ఛేదించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.